లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఆ 8 టైల్డ్ ఫాక్స్ సియోక్ ముందు నిజం చెప్పేస్తుంది. యూనో మళ్ళీ 9 టైల్డ్ ఫాక్స్ అవ్వచ్చు, అలానే సియోల్ కూడా తన బాడీని తిరిగి పొందొచ్చు అని. ఈ మ్యాటర్ వినగానే సియోక్ సర్ప్రైజ్ అయిపోతాడు. అతనికి ఒక విషయం అర్థమవుతుంది. అంటే సియోల్ నాకు హెల్ప్ చేయడానికి, నాకు టైం ఇవ్వడానికి ఆగలేదు, అసలు అతను బాడీ స్విచ్ అవ్వలేక ఆగిపోయాడు అని చెప్పి రిలీవ్స్ అవుతాడు. సియోక్ అడుగుతాడు, మీరు పర్మనెంట్గా స్టక్ అయ్యారా అని చెప్పి. యూనో ఒప్పుకుంటుంది, అవును అది నిజమే, కానీ దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, మేము మళ్ళీ మా పాత లైఫ్లోకి వెళ్తాం, కానీ దానికి కొంచెం టైం పడుతుంది అంతే అని అంటుంది. సియోక్కి డౌట్ వస్తుంది, ఇంకా ఎంత టైం, అసలు మీ దగ్గర ప్లాన్ వర్క్ అవుతుందా అని చెప్పి ఆ ఫాక్స్ని అడుగుతాడు. యూనోకి సియోక్ మీద నమ్మకం లేదు. వాడు మధ్యలో దూరి ప్రాబ్లం చేస్తాడని చెప్పి యూనోకి భయం. యూనో కోపంగా, నువ్వు దీని గురించి ఆలోచించకు అని చెప్పి అంటుంది. సియోక్ అంటాడు, నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కదా, నాకు తెలియాలి అని చెప్పి గొడవ పడతాడు. సియోల్ వల్ల గొడవ ఆపి సియోక్ని వెళ్ళిపో అని చెప్పి అంటాడు. యూనో ఆ 8 టైల్డ్ ఫాక్స్తో వీడి మెమరీ వైప్ చేసే అని చెప్పి అంటుంది. వాడు మన మధ్య జరిగిన మాటలు మర్చిపోవాలి అని ఆర్డర్ ఇస్తుంది. ఆ ఫాక్స్ దగ్గర అంత పవర్ లేదు, తక్కువ ఉన్నా సరే యూనో ఫోర్స్ చేయడం వల్ల మ్యాజిక్ యూజ్ చేస్తుంది. సియోక్ ఇంకా ఏదైనా మాట్లాడే లోపే సడన్ గా వాడి కార్లో ఉంటాడు. అతనికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అరే నేను సియోల్ కోసం వెయిట్ చేస్తున్నా కదా, ఇక్కడ ఎలా వచ్చానని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు ఏం జరిగిందో అతనికి గుర్తు ఉండదు. అప్పుడే వాళ్ళ నాన్న కాల్ చేసి ఫుల్ గా తిడతాడు. క్లబ్ పర్మిషన్ లేకుండా నువ్వు కొరియాకి ఎందుకు వచ్చావు, ఇక్కడ నీ వల్ల గొడవ అవుతుంది, నీకు బుర్ర ఉందా అని చెప్పి అరుస్తాడు. సియోక్ తన మ్యాచ్ గురించి టెన్షన్ పడుతూ మ్యాచ్ టైంకి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ పెట్టగానే సియోక్కి మెమరీ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి. సియోల్ని కలిసినట్టు, ఏదో మాట్లాడినట్టు గుర్తు వస్తూ ఉంటుంది, కానీ పూర్తిగా అర్థం కాదు. వాడు ఫుల్ కన్ఫ్యూషన్ లో ఉంటాడు. ఇక్కడ సియోల్ బాధపడుతూ, వాడి మెమరీ ఎందుకు తీసేశావు, వాడికి నేను అర్థమయ్యేలాగా చెప్పేవాడిని కదా అని చెప్పి అంటాడు. యూనో సీరియస్ గా అంటుంది, నువ్వు చెప్తే వాడు వింటాడా, ఒకవేళ నువ్వు సడన్ గా చనిపోతే లాభం ఎవరికి, వాడికే కదా, నువ్వు పోతే నీ బాడీ, నీ లగ్జరీ లైఫ్ అంతా వాడికే పర్మనెంట్ అయిపోతాయి. మనుషులు చాలా సెల్ఫిష్, గతంలో కూడా వాడు స్విచ్ అవను అని చెప్పి అన్నాడు కదా అని సియోల్కి హ్యూమన్ నేచర్ గురించి చెప్తుంది. అంతేకాకుండా ఆ ఫాక్స్ పవర్ వీక్ కాబట్టి సియోక్ మెమరీ త్వరగానే తిరిగి వస్తుంది, సో మనం త్వరగా పని కానియాలి అని చెప్తుంది. సియోల్ యూనోని అడుగుతాడు, అసలు ఆ ఫాక్స్ చెప్పిన సొల్యూషన్ ఏంటి అని. యూనో ఆ ఫాక్స్ని అడిగితే అసలు అది నిజం చెప్తుంది. ఎలా అయితే సియోల్ ఇంకా సియోక్ వాళ్ళ బాడీని స్విచ్ చేసుకున్నారో మనం కూడా మన ఫేట్ని స్విచ్ చేసుకోవాలి అని చెప్పి అంటుంది. దీని అర్థం ఏంటంటే యూనో మళ్ళీ ఫాక్స్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఈ 8 టైల్డ్ ఫాక్స్ ఏమో హ్యూమన్ అవ్వాలి. ఇద్దరు వాళ్ళ పొజిషన్స్ని మార్చుకోవాలి. నెక్స్ట్ సీన్లో మిస్టర్ లీని చూపిస్తారు. వాడి సెక్రటరీ సియోల్ గురించి ఇన్ఫర్మేషన్ తెస్తాడు. సియోల్ గురించి పెద్దగా ఏమీ ఉండదు. సియోక్ గురించి తెలుస్తుంది. సియోల్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు చాలా రిచ్, అంతేకాకుండా సియోల్ యాక్సిడెంట్కి వాడే విట్నెస్ అని చెప్పి చెప్తాడు. మిస్టర్ లీకి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సియోల్ ఏమో పూర్, వాడి ఫ్రెండ్ ఏమో రిచ్, వీళ్ళని కలవాలి అని చెప్పి మిస్టర్ లీ ప్లాన్ చేస్తాడు. ఆ ఫాక్స్ మ్యాజిక్ యూజ్ చేయడం వల్ల చాలా వీక్ అయిపోయి ఉంటుంది. యూనో దగ్గర బాగా తింటుంది. నేను ఇప్పుడు 8 టైల్డ్ ఫాక్స్ని కాబట్టి పవర్ తక్కువ, నేను 9 టైల్డ్ ఫాక్స్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతా అని చెప్పి అంటుంది. యూనో ఆ ఫాక్స్కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు 9 టైల్డ్ ఫాక్స్ అయితే అప్పుడు నీకు పవర్స్ వస్తాయి, అప్పుడు నువ్వు నాతో ఫేట్ స్విచ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటుంది. అంటే యూనో మళ్ళీ ఫాక్స్ అయిపోతుంది. ఆ 9 టైల్డ్ ఫాక్స్ ఏమో మనిషి అయిపోతుంది. యూనో ఫాక్స్ అయిపోయాక తన పవర్స్తో సియోల్కి తన బాడీని తిరిగి ఇచ్చేస్తుంది. ఇది విని సియోల్ చాలా హ్యాపీ అవుతాడు. అమ్మయ్య అంతా సెట్ అయిపోయింది అని చెప్పి. కానీ యూనోకి ఇది కరెక్ట్ అనిపించదు. యూనో ఆ ఫాక్స్ని అడుగుతుంది, అసలు నీకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు అని చెప్పి. ఫాక్స్ చెప్తుంది, అది సీక్రెట్, నేను చెప్పకూడదు. యూనో వార్నింగ్ ఇస్తుంది, నిన్ను ఎవరో ఎర్రిపోని చేస్తున్నారు, హ్యూమన్ అవ్వడం అంత ఈజీ కాదు, రేపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే గాడ్ దిగిరాడు అని చెప్పి అంటుంది. సియోల్కి భయం వేస్తుంది, ఎక్కడ ఈ ఫాక్స్ మైండ్ చేసుకుంటుంది అని చెప్పి. అప్పుడు సియోల్, హ్యూమన్ అవడంలో తప్పేంటి, నేను హ్యాపీగా ఉన్నా కదా అని చెప్పి అంటాడు. అప్పుడు యూనో, నాకేమైనా పర్లేదు, నేను చూసుకుంటా, ఫాక్స్ నువ్వు నీ లైఫ్ చూసుకో అని చెప్పి అంటుంది. ఇంకా సియోల్ గొడవ పడతాడు, తన్ని చూస్ చేసుకోనివ్వు అని చెప్పి. యూనో ఆ ఫాక్స్ని భయపెడితే సియోల్ ఆ ఫాక్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. యూనో ఇంకా సియోల్ ఆ ఫాక్స్కి హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుందో చూపియాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. యూనో ఆ ఫాక్స్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తుంది. అక్కడున్న క్రిమినల్స్ని, దొంగ మొహాల్ని చూపిస్తూ అప్పుడు యూనో ఇలా అంటుంది, చూసావా, నువ్వు కానీ హ్యూమన్ అయితే ఇలా వీళ్ళ మధ్య బతకాలి అని చెప్పి అంటుంది. అప్పుడు ఫాక్స్ ఫుల్గా భయపడుతుంది. సియోల్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి
ఫాక్స్ని ఒక మంచి రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళి కావాల్సిన ఫుడ్ అంతా ఆర్డర్ చేస్తాడు. ఫాక్స్ అంతా ఫుడ్ చూసి పండగ చేసుకుంటుంది. అప్పుడు నేను ఫాక్స్గా ఉన్నప్పుడు ఇంకా మంచి ఫుడ్ తిన్నాను అని చెప్పి అంటుంది. ఇంకా సియోల్ కన్విన్స్ చేస్తాడు హ్యూమన్ లైఫ్ బాగుంటుంది అని చెప్పి. మళ్ళీ ఫాక్స్ని కిచెన్లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ పనిచేసే వర్కర్స్ని చూపించి, నువ్వు ఇప్పుడు తిన్న ఫుడ్ బిల్ వీళ్ళ నెలంతా శాలరీ కన్నా చాలా ఎక్కువ, హ్యూమన్ లైఫ్లో ఇంత కష్టం ఉంటుంది అని చెప్పి అంటుంది. సియోల్కి కోపం వస్తుంది. వేరే దారి లేదు కదా, ఇదే ఉన్న ఒకే ఒక్క దారి, ఇదే కరెక్ట్ అని చెప్పి అరుస్తాడు. ఇంకా ఫాక్స్ విసిగిపోయి, మీ గొడవ ఆపండి, నాకు నేను డిసైడ్ చేసుకుంటా అని చెప్పి వాళ్ళిద్దరిని అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకొని వెళ్తుంది. పిల్లలు దీని గురించి మాట్లాడుకుంటే విన్నాను అని చెప్పి అంటుంది. ముగ్గురు కలిసి రైడ్స్ ఎక్కుతారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. హాంటెడ్ హౌస్ లోపలికి వెళ్తారు. బయటికి నాకు భయం లేదు అని చెప్పి బిల్డప్ ఇస్తుంది. లోపల దయాన్ని చూసి భయంతో సియోల్ని కొడుతుంది. సీన్ కట్ చేస్తే డూచుల్ ఒక షమ్మన్ దగ్గరికి వెళ్తాడు. వాడంటాడు, నాకింకా స్పిరిచువల్ ఎనర్జీ కావాలి ఆ ఫాక్స్ని పట్టుకోవడానికి అని చెప్పి. అంతే డూచుల్ ఆ షమ్మన్ని చంపి వాడి స్పిరిచువల్ పవర్ని లాక్కుంటాడు. ఇప్పుడు వాడు ఇంకా డేంజరస్ అయిపోయాడు. అమ్యూజ్మెంట్ పార్క్లో సియోల్ ఎమోషనల్ అవుతాడు. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం, ఈ రోజు నాకు గుర్తుండిపోతుంది అని చెప్పి అంటాడు. షాక్ అవుతుంది, చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదా అని. అప్పుడు సియోల్ అంటాడు, మా బామ్మ రోజంతా పనిచేసేది, సో టైం ఉండేది కాదు, తర్వాత స్పోర్ట్స్లో నేను బిజీ అయిపోయా అని చెప్పి అంటాడు. యూనోకి సియోల్ లైఫ్ మీద జాలి వేస్తుంది. పార్క్లో నడుస్తూ ఉన్నప్పుడు హై హీల్స్ వల్ల తన కాళ్ళకి దెబ్బ తగులుతుంది. సియోల్ అది చూసి టెన్షన్ పడతాడు. దాన్ని చూసిన యూనోకి మొదట హ్యాపీ వేస్తుంది, కానీ వెంటనే గిల్టీగా ఫీల్ అవుతుంది. అప్పుడు నా వల్లే కదా నువ్వు ఇంతలా సఫర్ అవుతున్నావు, ఇదంతా నా తప్పే అని చెప్పి అంటుంది. సియోల్ తన్ని ఓదార్చుతూ, తప్పు ఎవరిదైనా ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు, ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేరు, నీకేమైనా అయితే నా లైఫ్లోకి నేను తిరిగి వెళ్ళలేను అని చెప్పి బ్యాండేజ్ తీసుకురావడానికి వెళ్తాడు. సియోల్ వెళ్ళిపోయాక యూనోకి తన చనిపోయిన ఫ్రెండ్ గుర్తు వస్తుంది. ఆ ఎయిర్టెల్ ఫాక్స్కి వార్నింగ్ ఇస్తుంది, హ్యూమన్ లైఫ్ చాలా వీక్ అండ్ డేంజర్గా ఉంటుంది, నీకు నిజంగా ఇలాంటి లైఫ్ కావాలా, నా ఫ్రెండ్ మనిషి అయ్యి చనిపోయింది, కానీ ఆ ఫాక్స్ చాలా డీప్గా ఆన్సర్ ఇస్తుంది. ఈరోజు చాలా మెమరబుల్గా ఉంది కదా, లైఫ్లో మంచి చెడు రెండూ ఉంటాయి, నాకు నవ్వు ఏడుపు ఉన్న ఒక రియల్ లైఫ్ కావాలి, అది చిన్న లైఫ్ అయినా పర్లేదు, నాకు ఏ రిగ్రెట్స్ ఉండకూడదు అని చెప్పి అంటుంది. ఇది విన్న యూనోకి తన ఫ్రెండ్ చివరి మాటలు గుర్తు వస్తాయి. సియోల్ బ్యాండేజ్తో తిరిగి వస్తాడు. దారిలో తనకి తన పాత ఏజెంట్ లాంటి అమ్మాయిని చూస్తాడు, కానీ ఇగ్నోర్ చేసి వచ్చేస్తాడు. కాళ్ళకి బ్యాండేజ్ వేసి ఫాక్స్ ఎక్కడికి పోయింది అని చెప్పి అడుగుతాడు. తను వెళ్ళిపోయింది, మేము స్విచ్ అవ్వడానికి డిసైడ్ అయ్యాం. సియోల్ చాలా హ్యాపీ అవుతాడు, కానీ వెంటనే షాక్ ఇచ్చేస్తుంది. కానీ తను 8 టైల్డ్ ఫాక్స్ కదా, 9 టైల్స్ రావడానికి 100 సంవత్సరాలు పడతాయి, అప్పుడే మేము స్విచ్ అవ్వచ్చు అని చెప్పి అంటుంది. సియోల్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 100 సంవత్సరాల, అప్పుడు నేను చనిపోతాను కదా అని చెప్పి అంటుంది. కానీ వాడికి తెలుసు దగ్గర ఖచ్చితంగా ఇంకో ప్లాన్ ఉంది అని చెప్పి. ఇంటికి వెళ్ళాక రాత్రప్పుడు యూనోకి ఆకలి వేస్తుంది. సియోల్ని నిద్ర లేపి మరీ రామెన్ వండిస్తుంది. సియోల్ అథ్లెట్ కాబట్టి డైట్ మెయింటైన్ చేస్తాడు, కానీ ఫోర్స్ చేసి మరీ తినిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్ తినడం వల్ల వాళ్ళిద్దరి కాళ్ళు కళ్ళు వాచిపోయి ఉంటాయి. వాళ్ళు స్పూన్తో కాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. ఇంకోవైపు సియోల్ కోచ్ చాలా కోపంగా ఉంటాడు. టీం ఓడిపోయింది, సియోల్ ఏమో కనిపించడం లేదు, అతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వను అని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఇక్కడ ఇంకా ఫాక్స్ కొత్త మిషన్ స్టార్ట్ చేస్తారు. ప్లాన్లో చిన్న చేంజ్, ఫాక్స్ తన ఆత్మని యూనోకి కనెక్ట్ చేస్తుంది. కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఎన్ని మంచి పనులైతే చేస్తుందో ఆ ఫాక్స్కి అన్ని పవర్స్ పెరుగుతాయి, ఎక్కడికైనా వెళ్ళి హెల్ప్ చేయాలి. మంచి పనులు చేస్తే ఫాక్స్ తొందరగా 9 టైల్డ్ ఫాక్స్ అవుతుంది, అప్పుడు 100 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యూనోకి ఆ పవర్ పెంచుకోవాలంటే మంచి పనులు చేయాలి కదా, కానీ ఐడియాస్ చాలా వైల్డ్గా ఉంటాయి. సియోల్తో అంటుంది, ఒక పని చేద్దాం, ఎవరినైనా బ్రిడ్జి మీద నుంచి దూకమని చెప్పి అప్పుడు మనం వెళ్ళి కాపాడదాం, అది మంచి పనే కదా అని చెప్పి అంటుంది. సియోల్కి తిక్కరేగి అది మంచి పని కాదు, క్రైమ్ అని చెప్పి అంటాడు. ఇంకో ఐడియా ఇస్తుంది, పోనీ ఆ బిల్డింగ్ అంతా దొంగలు అండ్ మోసగాళ్ళు ఉన్నారు, ఆ బిల్డింగ్ని తగలపెట్టేద్దాం, చెడ్డ వాళ్ళని శిక్షించడం కూడా మంచి పనే కదా అని చెప్పి అంటుంది. సియోల్ తల పట్టుకొని, అసలు నీకు బుర్రుందా, అవి మంచి పనులు కాదు పాపాలు అని చెప్పి గొడవ పడతాడు. వీళ్ళు ఇలా గొడవ పడుతుండగా నిజంగానే పక్కన్న ఒక ఆర్ఫనేజ్లో మంట అంటుకుంటుంది. సియోల్ వెంటనే లోపలికి పరిగెస్తూ వెళ్తాడు. కూడా వెనకాలే వెళ్తుంది. ఇద్దరూ కలిసి లోపలున్న పిల్లలందరినీ కాపాడతారు.
అందరూ బయటికి వచ్చారు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంకా ఒక పిల్లవాడు లోపలే ఉండిపోతాడు. యూనో వాడిని తెచ్చేదానికి లోపలికి వెళ్తుంది, కానీ మంటల్లో ఇరుక్కోపోతుంది. అప్పుడు సడన్ గా ఆ బిల్డింగ్ సీలింగ్ కూలిపోయి యూనో మీద పడబోతుంది. కరెక్ట్ టైంకి సియోల్ వచ్చి యూనోని అడ్డంగా తోసి కాపాడుతాడు. కానీ ఆ సీలింగ్ రాయి సియోల్ తల మీద పడుతుంది. అలా వాడికి హెడ్ ఇంజురీ అవుతుంది. సియోల్ అక్కడే పడిపోతాడు. యూనోకి మెలకు వచ్చేసరికి తను హాస్పిటల్లో ఉంటుంది. తనకి సియోల్ గుర్తు వచ్చి ఫుల్గా భయపడుతుంది. సియోల్ చనిపోయాడా, అయ్యో నా వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఏడుస్తూ హాస్పిటల్ అంతా వెతుకుతుంది. చివరకు సియోల్ కనిపిస్తాడు. అతను బాగానే ఉంటాడు, జస్ట్ బ్యాండేజ్ ఉంటుంది. యూనో ఏడవడం చూసి నవ్వుతూ ఏడిపిస్తాడు. ఏంటి నా కోసం నువ్వు ఇంతలా ఏడుస్తున్నావా, నువ్వు ఇంత ఎమోషనల్ అవుతావా అని చెప్పి అంటాడు. యూనోకి కోపం అండ్ ఇంకా బాధ రెండూ వస్తాయి. అలా వాడితో అంటుంది, నువ్వు చెప్పావు కదా నేను నిన్ను కేర్ చేయొచ్చు అని చెప్పి. ఇలా తను చెప్తూ పరిగిస్తూ వెళ్ళి సియోల్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. సియోల్ షాక్ అవుతాడు. అప్పుడు యూనో ఉంటుంది, ఒకవేళ నువ్వు చనిపోయి ఉంటే నేనే నిన్ను చంపేసేదాన్ని అని చెప్పి అలా వార్నింగ్ ఇస్తుంది. సియోల్ నవ్వుతాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నో టైల్ టు టెల్ ఎపిసోడ్ 6 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ డ్రామా ఆన్ గోయింగ్ డ్రామా కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ రాలేదు. అవి వచ్చిన వెంటనే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ డ్రామాతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.